ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఆత్మీయ కథలు. ఒక ఊరిలో ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఆ ముగ్గురు స్నేహితుల్లో ఒక ఇద్దరు స్నేహితులు తరచూ చర్చికి వెళ్తూ చాలా కాలం నుంచి కలిసి జీవిస్తున్నారు. అయితే కొంతకాలం నుంచి ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితుడు చర్చికి వెళ్ళడం మానేశాడు. ఎందుకు మానేశాడా అని తెలుసుకుందామని ఆ స్నేహితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళగా అడిగాడు, మిత్రమా ఎందుకు చర్చికి రావట్లేదు అని అడిగాడు. అయితే చర్చి మానేసిన స్నేహితుడు ఏమన్నాడంటే, నేను చాలా కాలం నుంచి చర్చికి వస్తున్నాను, ప్రయోజనమేమి లేదు. దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను చర్చికి వస్తున్నాను. కనీసం ఒక 3000 ప్రసంగాలు వినుంటాను, కానీ ఏమీ ప్రయోజనం లేదు. నాకు ఏ ప్రసంగం గుర్తులేదు. ఈ పాస్టర్లు కూడా ప్రసంగాలు చేస్తూ టైం వేస్ట్ చేయడం అనవసరం, అంతా వేస్ట్ అని అన్నారు. అయితే తరచూ చర్చికి వెళ్ళే స్నేహితుడు ఆశ్చర్యపడి తనకి ఎలా జవాబు ఇవ్వాలో తెలియక ఒక 2 నిమిషాలు అలా ఆలోచిస్తూ, అవును నిజమే, నేను కూడా పెళ్లి చేసుకొని 30 సంవత్సరాలు అవుతుంది. నా భార్య రోజు వంట చేస్తూ నాకు వండి పెడుతుంది. సుమారుగా తను కొన్ని వేల సార్లు నాకు వంట చేసి పెట్టింది, కానీ నేను ఎప్పుడు ఏం తిన్నానో నాకు గుర్తులేదు. అంతదాకా ఎందుకు, 2 రోజుల క్రితం కూడా ఏం కూర తిన్నానో నాకు గుర్తులేదు. అయినప్పటికీ తాను వంట చేయగా నేను అనేక సంవత్సరాల నుంచి తింటూ ఉండగా ఆ వంటే నన్ను బ్రతికించింది. తాను వండి పెట్టకపోతే ఈ పాటికి నేను ఎప్పుడో చనిపోదును. ఆ బలమే నన్ను బ్రతికించింది అని చెప్పాడు, జవాబిచ్చారు. అలాగా జవాబు చెప్పడంతో తన స్నేహితుడు, వారిద్దరూ క్రమంగా చర్చి మానలేదు. అయితే వీరు ఒకరోజు చర్చికి వెళుచుండగా వీరిద్దరికీ కలిసిన ఇంకో స్నేహితుడు ఎంతో దిగులుగా కూర్చొని ఉన్నాడు. అయితే వీరిద్దరూ వెళ్ళి ఆ స్నేహితుడిని పలకరించారు. మిత్రమా ఎందుకు అలా బాధపడుచున్నావు అని వీరిద్దరూ ప్రశ్నించారు. అయితే ఆ స్నేహితుడు అన్నాడు, 6 నెలల క్రితం మా బాబాయ్ చనిపోయాడు అని బాధపడుతున్నాడు. సరే బాధపడకు, ఏమైందిలే, చనిపోయిన వారు మరలా తిరిగి రారు కదా అని ఓదార్చుండగా అతడు అన్నాడు, ఏమీ లేదు, మా బాబాయ్కి ఒక 6 లక్షల రూపాయల ఆస్తి ఉంది అని అన్నాడు. అయితే మంచిదే కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు, మరి అతనికి ఏమన్నా అప్పులు ఉన్నాయా అని అడిగారు. లేదు, అదేం లేదు, దాని గురించి కాదు. 2 నెలల క్రితం ఇంకో బాబాయ్ చనిపోయాడు. తనకు 10 లక్షల రూపాయల ఆస్తి ఉంది, కొన్ని గేదెలు ఉన్నవి, ఒక గృహం కూడా ఉంది అని జవాబు ఇచ్చాడు. అయితే సరే మంచిదే కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు, అది ఇంకా మంచిదే కదా, తనకేమన్నా అప్పులు ఉన్నాయా, తనకేమన్నా బాధ్యతలు ఉన్నాయా అని అడిగారు. లేదు, అదేం లేదు, నాకు మా నాన్న మా 2 బాబాయిలే ఉన్నారు, మా నాన్న కూడా ఎప్పుడో చనిపోయాడు, ఇంకా మిగిలింది నేను ఒక్కనే అని బాధపడుతున్నాడు. అలాగే మన క్రైస్తవులు కూడా చాలామంది అనవసరమైన విషయాల కొరకు, లేని దాని గురించి బాధపడుతూ ఉంటాము. అయితే 1 తిమోతిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుట మేలు. అంటే దేవుడు మనకిచ్చిన అనేకమైన వాటికంటే అన్నపాన వస్త్రములు గలవారమైతే చాలు అని ప్రభువారు చెప్పారు. అదే మనకి సంతృప్తి. లేని వాటి కొరకు కాకుండా ఉన్నదాంతో సంతృప్తి పడుట నిజమైన భక్తి జీవితం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. కొందరు మానుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకనికొకరు పురికొల్పవలనని ఆలోచించుము. అంటే ఈ స్నేహితులు కలుసుకున్నట్లుగా కొందరు కలుసుకోవడం మానేస్తున్నారంట. అలాగా
మానకుండా సహోదరులు ఒకరినొకరు కలుసుకొని ఒకరినొకరు హెచ్చరించుచు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుచు, ఒకరి పట్ల ఒకరు ఆదరించుచు కలిసి ఉండాలని ప్రభువారు చెప్తున్నారు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని ప్రభువారు చెప్పారు. కాబట్టి లేని దాని కొరకు పరిగెత్తకుండా ఉన్నదాంతో సంతృప్తి పొంది నిజమైన భక్తి జీవితం గొప్ప లాభసాధకము. కాబట్టి సమయోచితమైన భక్తి జీవితం కలిగి ఉండుటకు ప్రయాసపడుదము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్.